ఇప్పుడు ఈ రాయి ఉంది కదా, ఈ రాయికైనా ఇది రెక్టాంగిల్ కాదు, అలానే క్యూబాయిడ్ కాదు, ఇట్స్ ఎ ర్యాండమ్ స్టోన్, ఫ్లాట్ సర్ఫేస్. దీనికి ఇప్పుడు రాళ్ళకి ఫేస్ అంటారు. అంటే 6 ఫేసులు రాయి అంటే మొత్తం ప్రాపర్ బ్లాక్ 6 ఫేసెస్ ఉంటాయి. సో నార్మల్ ర్యాండమ్ స్టోన్స్కి కూడా కొన్ని రాళ్ళకి ఫేస్ ఉంటుంది అనమాట. దీనికి ఒక ఫేస్ ఉంది చూసారా, ఒకటి ఉంది, ఈ ఫేస్ ఉంది కానీ ఉబ్బిపోయింది ఇది బేసిక్లీ అన్ఈవెన్ ఫేస్. ఫ్లాట్ ఫేస్ ఇది ఉంది. ఇంకోటి సెకండ్ చూసేది ఏంటంటే లెంత్ ఎక్కువ ఏది ఉందని చూస్తాం. అంటే రాయి కూడా ఇది లాంగర్ సైడ్, ఇది షార్టర్ సైడ్, అవునా? ఇలా చూస్తే ఒకవేళ నేను ఈ ఫేస్ పెడుతున్నాను అనుకోండి, లాంగ్ షార్ట్ ఉంటుంది అనమాట. సో మనం డ్రై స్టోన్ చేసేటప్పుడు లాంగ్ షార్ట్ లెంత్ ఎక్కువ ఉన్నది చెక్ చేసుకోవాలి, తక్కువ పెడుతున్నది అబ్జర్వ్ చేసుకొని ఫేస్ అబ్జర్వ్ చేయాలి. ఒక సైడ్ ఫేస్ ఉందనుకోండి, నేనేం చేస్తాను, ఇటు తిప్పి పెడతాను. మీరు పెట్టేస్తున్నారా? పెట్టండి. ఫేస్ ఎలా ఉంది కదా, ఫేస్ ఇది బయట ఇటువైపు కనబడుతుంది, అది అటువైపు కనబడుతుంది. ఫేస్ ఎలా పెడతాం, ఇది ఎల్ షేప్ ఉంది కాబట్టి కార్నర్లో పెట్టా, అవునా? ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఎలా అంటాను అనమాట, కదులుతుంది, అవునా? కొంచెం కంగారు తీసుకురా. అయితే ఇక్కడ చెయ్యిలో పెడితే ఇంత గ్యాప్ ఉంది, ఇక్కడ ఈ గ్యాప్లో రాయి ఒకటి పెడితే కదలదు అనమాట. సో రాళ్ళు లోపల నుంచి ఎందుకు పెడతాం, బయట నుంచి ఎందుకు పెట్టకూడదు? ఎప్పుడైనా భూకంపం వచ్చినా, చిన్న వైబ్రేషన్స్ వచ్చినా బయట లాక్ చేసిన చిన్న స్టోన్స్ అలా బయటకు వచ్చేస్తుంది. అందుకే ఎక్కడి నుంచి లాకింగ్ చేయాలి, ఇది ఎక్కడి నుంచి లాకింగ్ చేయాలి, అవునా? ఇంకోటి ఈ పొడవు సైజ్ ఉంది కదా, పొడవు సైడ్ ఉంది కదా, ఇది లోపలికి ఉండాలి, లోపలికి ఇలా పొడవు ఉండాలి. అన్నీ ఎలా పెట్టాను అనుకోండి స్ట్రెంత్ ఉండదు, అవునా? ఇది అలా లోపలికి ఉండాలి, ఇది లోపలికి. ఒకటి వచ్చింది అనుకోండి, ఇది పొడవు లోపలికి ఉండాలి, పొడవు లోపలికి ఒకటి పెట్టుకోవచ్చు, ఓకేనా? అన్నీ పడిపోతాయి కదా, స్ట్రెంత్ ఉండదు. ఎందుకంటే ఈ గోడల స్ట్రెంత్ ఈ లేయర్లో ఉంటుంది, మధ్యలో చిన్న రాళ్ళు నింపుతాం అంతే. సో దీని మీద స్ట్రెంత్ ఉంటుంది, ఓకే? భూకంప ప్రూఫ్ చేయాలి అంటే ఒక లేయర్ వేసిన తర్వాత ఒక పొడవు రాయలా పెడతాం, 3 అడుగులకి 2 అడుగులు ఒక్కొక్క పొడవు రాయలు అలా పెట్టి 2 లాక్ చేస్తాం. అది కూడా చేద్దాము, ఇది అయ్యే కాదు చేద్దాం. యా ప్లీజ్ కమ్. See, take this stone. See, it's moving now, so I have to put it here. Still it is moving, so you have to put it more. Wait. This stone is a problem. Okay. Oh, there's rock. Should I keep it on top? It has to be completely covered. This thing has to be completely Yes. Okay. Once they finish this now, then you have to completely fill it. Yeah. A small rock would fit. Yeah. Oh, this is it. Take this. It's too big, no? అదేనండి లోపల నుంచి పెట్టకూడదండి, అది లోపల నుంచి Take this. ఇది చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఒక లెవెల్లో వచ్చింది. ఇదేంటంటే ఎక్కువ తక్కువ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారు, మీరు కూర్చోండి, మీకు చెప్తాను. One of them is cement. పెద్ద రాళ్ళు, కొంచెం పెద్దగా ఉన్న రాళ్ళు ఈ చివరాళ్ళు ఈక్వల్గా ఉంటాయి. ఇది చూసారా, ఈ స్టోన్ చాలా లైట్గా ఉంది. My school also got అంటే దీని మీనింగ్ అంటే ఇది విరిగిపోయింది, ఇది పక్కన పడేద్దాం. రాయి ఇది కూడా రాయి ఉంది, పిండి రాయి అంటారు దీన్ని, పక్కన అది బాగానే ఉంది. ఇది This is nice. అది కూడా బాగానే ఉంది. ఇది ఇప్పుడు చూడండి, ఇది ఉందా, అలా ఉంది లేదు, ఇది ఉంది కదా, ఇది లోపలికి ఉంది యాంగిల్, ఇది 90 డిగ్రీలో ఉండాలి. 90 డిగ్రీలో తేవాలంటే దీన్ని ఎలా చేసుకొని దీని కింద రాయి పెట్టాలా. ఇప్పుడు ఒకటి చిన్నది పెట్టాం కదా, ఒకటి పెద్దది పెట్టాలి. ఒకటి పెద్దది పక్కన పడేసాను కదా, ఇది 90 డిగ్రీ రావాలంటే ఇలా పెట్టాలి. ఇలా ఉండాలంటే
కంకర. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అలా రండి చేయండి. But I have some more granite. You want more granite stones? Take it. అమ్మ చేసేది కూడా కరెక్టేనా? ఇట్లా చిన్న పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చా? పెట్టుకోవచ్చు. టైం తనకి చిన్నది కంఫర్టబుల్ అని తనకి చిన్నది. కానీ అది కూడా కరెక్టే. అట్లా పెట్టి యా ట్రై వెజ్ అన్నట్టు. యా దట్స్ గుడ్. దట్స్ గుడ్. దట్స్ గుడ్. అక్కడ వర్షం ఎక్కువ ఉందంటే హైట్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ అంతా వస్తుంది. ప్లింత్ బోట్స్ లాంటిది ఇంటికి. ఎందుకు మట్టి గోడ, ఇప్పుడు మనం బిస్కెట్ ఛాయ్లో ముంచితే ఏమవుద్ది, ఆ ఛాయ్ అలా పైకి వస్తుంది, బిస్కెట్ ముంచేస్తుంది. అలాగే మట్టి గోడ కూడా అలాంటిది. చేయట్లేదు ప్లింత్ ఇప్పుడు చేయట్లా బైండింగ్ మట్టితో, ఓన్లీ ఫౌండేషన్ మట్టితో లాక్ చేస్తాం. ఇది 3 రకాలు ఉంటాయి. ఒకటి డ్రై స్టోన్, ఒకటి లైమ్ మోటారు, ఇంకోటి మడ్ మోటార్ కూడా చేస్తారు. కానీ మడ్ మోటార్ మనం రెయినీ ప్లేసెస్లో మడ్ మోటార్ వాడము. సో లైమ్ మోటార్ ఇస్ ద వెరీ గుడ్ వే. వేసేయచ్చు. డ్రై స్టోన్ ఈజ్ బెస్ట్ వే యాక్చువల్లీ. డ్రై స్టోన్తో బెనిఫిట్ మీకు చెప్తాను. మీకు ఇలా వర్షం వస్తుంది. సో మనం ఇప్పుడు ప్లింత్లో ఇప్పుడు మనం చేస్తుంది డ్రై స్టోన్ మెథడ్. లైమ్ మోటార్ మెథడ్ కూడా ఉంటుంది. సో డ్రై స్టోన్ మెథడ్లో ఏం బెనిఫిట్ అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ తక్కువ అవుతుంది, స్కిల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అఫ్కోర్స్ మీకు దొరకకపోతే. అదర్వైజ్ ట్రైబల్స్ నో హౌ టు డూ ఇట్. అరకులో ట్రైబల్స్ కానీ ఇక్కడ ట్రైబల్స్కి ఇవన్నీ ఈజీగా, మన తెలంగాణలో బోల్డ్ మందికి వచ్చు, స్టోన్ పని చేసే వాళ్ళకి ఇది వచ్చు. సెకండ్ ఏంటంటే ఏదైనా వాటర్ లాగింగ్ ఏదైనా జరిగినప్పుడు క్యాపిలరీ యాక్షన్ జరగదు. క్యాపిలరీ యాక్షన్ అంటే ఏంటి, వాటర్ కింద నుంచి పైకి గోడ మీద రావడము. ఓకే, దాన్ని క్యాపిలరీ అంటారు. జస్ట్ లైక్ ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ని టీలో ముంచితే అది పైకి వస్తుంది కదా లాక్కొని బ్రెడ్ని. సో బ్రెడ్ అంటే ఇట్స్ ఏ మీడియం ఫర్ వాటర్ టు పుల్, అంతే కదా, అదొక మీడియం. ఇందులో మనం మట్టి కానీ సున్నం కానీ సిమెంట్ కానీ వేస్తే అదొక మీడియం అవుతుంది వాటర్ పైకి రావడానికి. డ్రై స్టోన్ చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో నార్మల్ కన్స్ట్రక్షన్లో సిమెంట్తోనే కడతారు కదా, డ్యామ్ ప్రూఫ్ కోర్స్ డిపిసి అని ఇస్తారు, అవునా. డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అంటే ఏంటి, ఆ కింద నుంచి డ్యాంప్నెస్ని పైకి రాకుండా చూసుకుంటుంది. చూసుకోండి. సో ఇప్పుడు చూసారా గ్యాప్లన్నీ కంకర్తో ఫిల్ చేసాం, అవునా. ఎలాంటి ఇట్స్ నాట్ ఫిల్డ్ యట్. ఓకే, దీంతో లెవెల్ చేసి ఇంకో లేయర్ లేపుదాం. ఇంకో లేయర్ లేపుదాం. కింద నుంచి వెళ్ళిపోద్ది. అంటే మన ప్లింత్ పైకి ఉంటుందా? ఫ్లోరింగ్ పైకి ఉంటుంది. ఓకే ఓకే ఫైన్. ఓకే, ఐ నీడ్ కిషోర్ పొడవు స్టోన్ కావాలరా, ఇది 2 చెప్తా ఎవరికైనా. కొందరు మళ్ళీ చైన్ కడదాం, మంచి స్టోన్స్ నేను సెలెక్ట్ చేసి ఇస్తాను. రెండో లేయర్ కూడా కడదాము, దాని తర్వాత కాప్ చేద్దాం దాని మీద. ఓకే, ఏదండి యా సో ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్కి ఇప్పుడు పొడవు స్టోన్ తీసుకొస్తున్నాం, లాకింగ్ స్టోన్స్. సో లాకింగ్ స్టోన్స్ ఆర్ యాక్చువల్లీ లెంత్ ఎక్కువ ఉంటుంది, అది ఇప్పుడు పెట్టబోతున్నాం దానికి. అది అయితే మనం లాకింగ్ చేస్తున్నాం చిన్న స్టోన్తో. మనం దాన్ని కీ స్టోన్ అంటారు, కీస్ అంటారు. అది మనం లోపల నుంచి ఫిక్స్ చేస్తే ఏదైనా ఇది గాడ్ బయట వైపు నుంచి ఫిక్స్ చేయకూడదు, వైబ్రేషన్స్కి స్టోన్ బయటకు వచ్చేస్తుంది. లోపల నుంచే ఫీల్ చేస్తున్నాము. కంకర్ కానీ స్టోన్ బ్యాలెన్స్ చేయడానికి చిన్న స్టోన్ కింద నుంచి పెట్టడం కానీ లోపల నుంచి చేయాలి. బాగుంది స్టోన్.
అది ఫ్లోట్ కాదు మళ్ళీ లోపలంతా ఎట్లా నింపుతాం మా హైదరాబాద్ వచ్చిన ఎక్కడెక్కడ ప్లెంత్ కట్టాక మొరం పోయాలి మొత్తం నార్మల్ స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ మొరం వేసి దిమిసి కొట్టాలి, వాటర్ వేయాలి. అంటే ఫిల్లింగ్ నుంచి వాటర్ సక్షన్ కాదా అని అంటున్నాను. అవుతుంది. దాని పైన 1 feet డ్రై స్టోన్ మళ్ళీ వేస్తాం. ఫ్లోరింగ్ మొత్తం నింపితే డబుల్ వేస్ట్ కదా. పైన టాప్ 1 feet 1.5 feet మళ్ళీ డ్రై స్టోన్ నింపుతాం. సో అది ఫ్లోరింగ్ కింద. అయితే మట్టి ఫ్లోరింగ్ వేసినా కింద నుంచి వాటర్ రాదని అంతే. స్టోన్ నిండాలి. స్టోన్ ఈజ్ వాటర్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్ కాబట్టి స్టోన్ కెన్ బేర్ దట్ ఇది ప్రెషర్. ఏదైనా మళ్ళీ డెన్సిటీ కూడా హై ఉంటుంది, ఎంత బరువు వేసినా ఏం అవ్వదు. ఓకే, లాకింగ్ స్టోన్ ఇది పెడతారా? జాగ్రత్త. ఆయన నడిచి చూస్తున్నారు చూసారా, కదలకూడదు. ఒక రాయి కదలకూడదు. కదిలిందంటే దాన్ని మళ్ళీ సెట్ చేయాలి. దీన్ని లాకింగ్ స్టోన్ అంటారు. ఆ ఫేస్ బాగాలేదని ఇరిపేస్తున్నారు. విచ్ వన్? ఇట్స్ మూవింగ్. కెన్ యూ ట్రై టు ఫిక్స్ ఇట్? యా, ఫిక్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు పెట్టండి నేరు గారు, పర్లేదు. అక్కడ పెట్టండి, పర్లేదు. ఇప్పుడు ఈ రాయి మీద ఎక్కింది కదా, సరిపోయింది. సి, దిస్ ఈస్ కాల్డ్ లాకింగ్ స్టోన్. ఈ లాకింగ్ స్టోన్ ఏం చేస్తుందంటే ఇటువైపు ఉన్న స్టోన్ని ఇటువైపు ఉన్న స్టోన్ని లాక్ చేసేస్తుంది అనమాట. సో దాని మీద నెక్స్ట్ లేయర్ బరువు పడుతుంది కదా, అది ఇలా నొక్కేస్తుంది అనమాట 2 స్టోన్ని. ఓకే, సో అది ఎవ్రీ 3 feetకే వేయాలి. ప్రతి 3 అడుగులకి వేయాలి ఒకసారి. వచ్చినప్పుడు ఓన్లీ ప్లింత్ వరకే కనబడుతుంది మనకి, పైన గాడ్ అంతా పోతుంది కదా. సో ప్లింత్ ఎలాగ ఈ మెథడ్లోనే కడతారనమాట. ఇప్పటి వరకు ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది, గ్రావిటీ అండ్ దాని వెయిట్ వల్ల, సెల్ఫ్ వెయిట్ వల్ల. ఓకే, సో ఎంత బాగా లాకింగ్ చేస్తే అంత బాగా ఉంటాయి. సో మీకు 1000 years 1500 years ఓల్డ్ టెంపుల్స్ కూడా వితౌట్ మోటార్, వితౌట్ ఎనీ సిమెంట్ ఆర్ లైమ్ ఆర్ ఎనీథింగ్ కట్టారనమాట. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.